గత కొద్ది నెలలుగా జీతాలు రాక ఇబ్బంది పడుతున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులు కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం తమకు జీతాలు విడుదల చేయకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఉద్యోగులు వాపోతున్నారు. జీతాలు పెండింగ్లో ఉండడం వల్లే వసీం అనే అవుట్సోర్సింగ్ ఉద్యోగి తనువు చాలించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు రాక దాదాపుగా 4-5 నెలలు కావస్తూ ఉంది. ఈ సందర్భంగానే 2 రోజుల క్రితం ఏదైతే సూర్యాపేటలో వసీం అనే యువకుడు కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకున్నటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగానే అన్ని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాల వద్ద, దాంతోపాటుగా ఆసుపత్రుల వద్ద అటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జీతాలు వెంటనే విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రజెంట్ మనం కోటిలోని కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు వారి యొక్క నిరసన కార్యక్రమాన్ని తెలపడం జరిగింది. దాంతోపాటుగా వసీం ఆత్మకు ఏదైతే శాంతి చేకూరాలని కోరుతూ కూడా ఇక్కడ వారు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. కొంతమంది ఉద్యోగస్తులతో కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ పేరు? నా పేరు దుర్గం శ్రీనివాస్. నేను తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు వైద్య ఆరోగ్య శాఖలో వివిధ విభాగాల్లో వివిధ క్యాడర్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, శానిటేషన్, సెక్యూరిటీ, పేషెంట్ కేర్, ఎన్హెచ్ఎం, బస్తీ దవాఖానా వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు లేక అనేక ఇబ్బందులతో కుటుంబ పోషణ భారమై మొన్న 17 తారీఖు నాడు సూర్యాపేటలో వసీం అనేటువంటి డిఈఓ డాటా ఎంట్రీ ఆపరేటర్ కుటుంబ పోషణ ఇబ్బంది అయి ఆరోగ్యం బాగలేక దవాఖాన పోవడానికి డబ్బులు లేక పాపం ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేసేటువంటి ఉద్యోగులు అందరి పరిస్థితి అదే. అందుకని ప్రభుత్వము తర్వాత అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ ఉద్యోగులకు ప్రతి నెల 5వ తారీఖు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు జీతాలు ఇవ్వాలని చెప్పేసి ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏజెన్సీల ద్వారా జీతం ఇవ్వడం వల్ల ఏజెన్సీ కమిషన్ 5%, 18% జీఎస్టీ, తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్ 1%, ఇట్లా 24 నుంచి 25% ఏజెన్సీలు దోపిడీ చేసి పిఎఫ్, ఈఎస్ఐ నెలల తరబడి కట్టకుండా ఉద్యోగులను దోపిడీ చేస్తున్నారు. అనేక సార్లు అధికారులకు ఇవ్వడం జరిగింది రిప్రజెంటేషన్. తక్షణమే ప్రభుత్వం స్పందించి మా ఉద్యోగులు అందరికీ కూడా జీతాలు ప్రతి నెల 5వ తారీఖు లోపు రెగ్యులర్ ఉద్యోగులతో రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రసూల్పుర బీడీ నుంచి వచ్చాం సార్. సపోర్టింగ్ స్టాఫ్ 4 మంత్స్ నుంచి అసలు మాకు శాలరీస్ లేవు. చాలా ఇబ్బంది అవుతుంది. అప్పులన్నీ కట్టుకోలేక ఇబ్బంది అవుతుంది. పిల్లలు స్కూల్కి వెళ్ళలేకపోతున్నారు. మాకు సరుకులు కూడా మేము ఇక్కడైతే, నేను సింగిల్ పేరెంట్, నేను చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. అమ్మ, మీ పేరు? రసూల్పుర బీడీ సార్, స్టాఫ్ నర్సు. సేమ్ చిన్న పిల్లలు ఉన్నారు. మేము సంగారెడ్డి నుండి అప్ అండ్ డౌన్ చేస్తాం డైలీ. అసలు చేతిలో చిల్లిగవ్వ లేకుండా వస్తున్నాం డైలీ. మాకు వెంటనే 4 మంత్స్ సాలరీ రిలీజ్ చేయాలని కోరుతున్నాం సార్. సేమ్ ప్రాబ్లం సార్. సిబిఎన్ నగర్ బస్సు దాకనా, సిబిఎన్ నగర్ బస్సు దాకనా నేను తను ఇద్దరం సంగారెడ్డి నుంచి వస్తాము. మా హస్బెండ్ కూడా బాగలేదు. 4-5 మంత్స్ అవుతుంది. ఆయన బెడ్ రీడను. ఇప్పుడు కొంచెం నడుస్తుంది. సాలరీ లేవు. సింగిల్గా నేను సంగారెడ్డి నుంచి ఇక్కడికి వస్తాను. సాలరీస్ పెండింగ్ ఉన్నాయి. పిల్లల ఫీజు, రెంట్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. మేము ఎట్లా చేసుకోవాలి? మా ఫ్యామిలీస్ మాకు జీతాలు కరెక్ట్ అయ్యాలి సార్. 4 మంత్స్ సాలరీ పెండింగ్ అంతా మాకు ఇచ్చేయాలి. నా పేరు వందన అండి. మేము కూడా డిఏ వాళ్ళమే. మాకు కూడా 4 మంత్స్ నుంచి సాలరీస్ రాలేదు. తను ఫ్యామిలీ ఇష్యూ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల చాలా ఫేస్ చేస్తున్నాం. మేము కూడా చెప్పుకోలేకపోతున్నాం. మేము కూడా ఎలా ఫేస్ చేస్తున్నాము. మాకు ఎలాంటి ఆధారం లేదండి. గవర్నమెంట్ అనేది మాకు ఎప్పుడు సపోర్టివ్గా ఉండాలి. గవర్నమెంట్ కంపల్సరీ దీని మీద రియాక్ట్ అవ్వాలి. మాకు సాలరీస్ రిలీజ్ చేయాలి. చాలా పెండింగ్ ఉన్నాయి సార్. పిల్లలు స్కూల్ ఫీజు అన్నీ ఉంటాయి. అప్పులు అవన్నీ కట్టుకోవాలి సార్. సాలరీస్ లేక 3 మంత్స్ అవుతుంది. మాకు కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉంది. స్కూల్ ఫీజెస్ కానీ ఇబ్బంది, ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కూడా ప్రాబ్లమ్సే కదా. కానీ స్కూల్లో అయితే ఆగరు కదా. మనకు సాలరీస్ లేవంటే వాళ్ళైతే ఆగరు. ఎవ్రీ మంత్ అయితే ప్రాబ్లం అవుతుందండి. మాకు ఎవ్రీ 5th మంత్కి 5th అయితే సాలరీ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అంబర్పేట కస్టర్ సార్ మాది. ఏం లేదు సార్, మా సాలరీ మాకు ఇస్తే బాగుంటుంది కదా, అదే కోరుకుంటున్నాం మేము కూడా. అంతే, ఇబ్బందిగా చెప్పుకోలేకపోతాం. ఏం చేస్తాం? ఇబ్బంది చెప్పి కూడా ఏం చేయలేం కదా. పిల్లలకు ఫీజులు కట్టాలి, మాకు కూడా వెళ్ళాలంటే ఇబ్బంది కదా సార్. అదే కోరుకుంటున్నాం మేము కూడా. మొత్తం మీద మనం చూడొచ్చు, కుటుంబ పోషణ తమకు భారమైందని కూడా చెప్తా ఉన్నారు. 4-5 నెలలుగా జీతాలు లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు జీతాలను వెంటనే విడుదల చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో వంశీకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్.